ఇప్పుడు ఇవ్వండి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి పిల్లని ఇప్పుడు ఇవ్వండి. సో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే జనరల్గా ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఈ మాట నేను చెప్పడానికంటే ఎవరైతే సాఫ్ట్వేర్ ఉంటేనే అమ్మాయిని ఇస్తాం, సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే పిల్లని ఇస్తాం అనే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం మీరు ఆలోచన చేయాలి. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్ హియర్. సో మనమే పర్మనెంట్ కాదు. సో చాలా బిజినెస్ ఉండి 1 లక్ష రూపాయలు సంపాదించేవాడు, లేకపోతే నాన్ ఐటీ చేస్తూ ఒక 50 నుంచి 70,000 సంపాదించేవాడు, లేకపోతే వేరే వర్క్స్ అంటే నాన్ ఐటీ జాబ్స్ మార్కెటింగ్ చేస్తూ, లేకపోతే నాన్ టెక్నికల్ జాబ్ చేస్తూ, లేకపోతే చిన్న జాబులు చేసి అండ్ వీళ్ళందరూ కూడా అంటే మనం ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ అమేజ్డ్. మా ఫ్రెండ్ ఒకటికి మెకానికల్ జాబ్ చేస్తూ ఉన్నాడు, మంచి కంపెనీ, మంచి ఎంఎన్సీ కంపెనీలో చేస్తూ ఉన్నాడు. అతనికి ఆల్మోస్ట్ 1,20,000 జీతం. కానీ కేవలం నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటే బాగుండేది అని చెప్పి చాలా రిజెక్షన్స్ వచ్చాయంట. చాలా రిజెక్షన్స్ వచ్చాయి. ఐ థింక్ ఇప్పుడు కూడా ఇంకా పెళ్లి కాలేదు. నాకు తెలిసి పెళ్ళి ఏంటంటే ఖచ్చితంగా నాకు మెసేజో లేకపోతే దానికి సంబంధించిన కార్డో లేకపోతే ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. డెఫినెట్లీ నాకు చెప్పలేదు, ఇంకా అతను పెళ్లి కాలేదు. అండ్ బిలీవ్ మీ హీఈస్ ఎర్నింగ్ వెరీ గుడ్ అమౌంట్. సో 1,20,000 నాకు తెలిసినప్పటికే 1.5 year బ్యాక్. సో అప్పుడే 1,20,000 జీతం వచ్చేది. సో డెఫినెట్లీ 1.5 yearలో ఎంతో కొంత ఖచ్చితంగా పెరిగే ఉంటుంది. కానీ స్టిల్ ఇంకా పెళ్లి కాలేదు. ఏది వచ్చేసి 30-31. అంటే ఎన్ని రిజెక్షన్స్ లిటరల్లీ. తను నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. అరే మెకానికల్ తీసుకున్నాడు, మంచిగా జాబ్ చేస్తూ ఉన్నాడు, మంచి టాలెంటెడ్ పర్సన్. చాలా ఇంకా చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ కంటే కూడా మెకానికల్ జాబ్స్ కొంచెం సెక్యూర్డ్ ఉంటాయి. సో ఒకవేళ నువ్వు మంచి పొజిషన్కి రీచ్ అవ్వగలిగితే, ఒకవేళ ఇది అర్థం చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఒక్కటే చెప్పొచ్చేది ఏంటి అంటే ఇప్పుడు రీసెంట్గా టీసీఎస్లో 12,000 మంది అంటే టీసీఎస్ ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం లాంటిది కాదు, గవర్నమెంట్ ఉద్యోగం కానే కాదు. ఓకే, అది కూడా ప్రైవేట్ ఉద్యోగం. ఇది మనందరం అర్థం చేసుకోవాలి. అందరు కళ్ళు బయర్లు కమ్మేలాగా న్యూస్ అది. అయితే ఈ అమ్మాయిల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే పిల్లని ఇస్తాను, సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే పిల్లని అంటే మిగతా వాళ్ళు ఎలా బతకాలి? అండ్ మీరు నమ్మండి, ఇంకో విషయం ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఉన్నంత ప్రెజరు, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడికి ఉన్నంత ప్రెజరు డెఫినెట్లీ వేరే వాళ్ళకి ఉండకపోవచ్చు. కంపారిటివ్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే మెంటల్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో రీసెంట్గా ఒక పర్సన్ మీరు చూసుకుంటే పూణేలో హింజేవాడి ఐటీ పార్క్లో పనిచేస్తున్న 23 years టెకీ పీయూష్ అశోక్ కవాడే సూసైడ్ చేసుకున్నాడు. మీటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయి 7th floor నుంచి దూకి చచ్చిపోయాడు. సో అంటే ఆ ప్రెజర్ తట్టుకోలేక, వర్క్ ప్రెజర్ తట్టుకోలేక. అండ్ ఇట్లాంటి చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ నేను ఇక్కడ ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే సాఫ్ట్వేర్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. సాఫ్ట్వేర్ ఉంటేనే పిల్లని ఇస్తాం అనేవాళ్ళు ఇప్పుడైనా ఆలోచన చేయండి. అన్ని ఉద్యోగాలు సమానమే. ఏది గ్యారంటీ వారంటీ, జీవితాలకే గ్యారంటీ వారంటీ లేవు. అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ కూడా ఒకవేళ వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ జీతం కాకుండా ఎక్స్ట్రా పై డబ్బులు కింద డబ్బులు తీసుకుంటే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మన తెలంగాణ ఆంధ్రలో చూసుకుంటే బోల్డ్ మంది దొరికి జైలు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఇదొక విషయం అర్థం చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీరు అందరూ ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలియదు. కానీ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఇవ్వండి పిల్లని. అంటే ఇక్కడ ఏంటి, సాఫ్ట్వేర్ ఇవ్వద్దని నేను చెప్తలేను. సాఫ్ట్వేర్తో పాటు అన్ని జాబ్స్ మీరు కన్సిడర్ చేయాలి. అండ్ సాఫ్ట్వేర్ ఏమి అతీతం కాదు, సాఫ్ట్వేర్ ఉద్యోగమే అతీతం కాదు. ఇప్పటికే అనొచ్చు చాలామంది లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ రిటైర్మెంట్ ఏజ్ ఎంతో తెలుసా? 40 సంవత్సరాలే. 40-45 years దాటిందంటే సాఫ్ట్వేర్ జాబ్ ఎనీ మూమెంట్ పోవచ్చు. అంటే మీకు మ్యాక్సిమం మీకు కెరియర్ ఉండేది ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 23, 24 లేకపోతే 25 సంవత్సరాలు తెచ్చుకుంటే దాదాపు ఒక 20 సంవత్సరాల కెరియర్ మాత్రమే ఉంది సాఫ్ట్వేర్లో. కాదు ఓకే, మన టాలెంట్ని బట్టి ఆ 20 yearsలోనే బాగా సంపాదించవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ వాట్ అబౌట్ రెస్ట్? బ్యాకప్ ప్లాన్ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి. ఎందుకు కూడా ఒకసారి ఆలోచించండి. ఎంతకాడికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తా, సాఫ్ట్వేర్ జాబ్ మిగతా వాళ్ళ జాబులు మనుషులు కాదన్నట్టు చూడొద్దు. ఇది నాట్ అట్ ఆల్ కరెక్ట్. సో ఇది ఒకసారి చూడండి, నాకు అనిపించింది, మీతో షేర్ చేస్తాను. సో ఎనీవే, మీరు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు కన్సిడర్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం లేకపోయినా మంచిగా మనకు తక్కువ మనం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అది కూడా మీరు ఆలోచన చేయండి. సో ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ లేదని పిల్లని ఇవ్వట్లేదో సో మీరందరూ కూడా పునరాలోచన చేయాలని, సో మళ్ళీ ఒకసారి మీ డెసిషన్ రీథింక్ చేయాలని, సో రీసెంట్గా ఏం జరుగుతుందో మీరు కూడా గమనిస్తున్నారని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.